డిఎస్సి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ ను పక్కన పెట్టేసినారు. క్వశ్చన్ పేపర్ తయారీలు ప్లస్ పరీక్షల నిర్వహణ ఈ రెండు బాధ్యతలను కూడా ఒకరికి SCERT డైరెక్టర్ కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. స్కీమ్ స్కామ్ గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు. అక్రమాలను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నుంచి ఆద్యం పోశారు. చాలా కాన్ఫిడెన్షియల్ గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్ సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయొచ్చు అనే దుర్బుద్ధితో ఏకంగా ఈ ప్రక్రియను అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో చేయించారు. ఇందులో పనిచేసే అవుట్ సోర్స్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. TGT అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2 లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం నిజంగా ఇది అతిపెద్ద స్కామ్ కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా ఎంతమందికి లీక్ అయిందో. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం ఇది ఒక పెద్ద స్కామ్ కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే క్యాండిడేట్ కు నిజంగా మెరిట్ తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తా ఉంది కదా, అతని ఐడి కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్ లో మార్పులు ఇష్టానుసారంగా ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ గైనా మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు, అతని డేటాను ఎందుకు మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి తన పేరును ఎందుకు తొలగించారు, కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? క్వశ్చన్స్ ఇవి. చివరికి ఈ మనిషి కోర్టుకు పోయినాడు, నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని. కీలక బాధ్యతలను అవుట్ సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం, రెండోది అతడి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్ట్ ఇవ్వకపోవడం, మూడోది అతడి వివరాలను మాయం చేయడం. తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అడుగుతా ఉన్నా. మరి ఈ లీక్ ఇంతటితో ఆగిపోయిందా? ఎంతమందికి ఈ లీక్డ్ పేపర్ చేరింది? ఆ లీక్డ్ పేపర్ పొందిన వాళ్ళు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ కూడా రావాల్సిన సమాధానాలు. ఆ మనిషి కోర్టుకు పోయాడు, కోర్టుకు పోయిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. కోర్టులో ఆ మనిషి నవీన్ సబ్మిట్ చేసిన వివరాలు ఇవి. ఈ వివరాలు చూస్తే ఈ వివరాల్లో ఆయన సబ్మిట్ చేస్తూ ఆయన అడిగాడు, నా ఐడి కనిపించకుండా చేశారు, నా డేటాను మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి నా పేరు తొలగించినారు. ఇవన్నీ ఆయన కోర్టులలో 1, 2, 3 అని చూపించుకుంటా బామ్మ. ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏమిటో తెలుసా? ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి రాలేదంట, అందుకనే ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదంట. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి రాకపోయి ఉంటే అది వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడయా? మెరిట్ లిస్ట్ లో పేరు తీసేసి ఆ క్యాండిడేట్ డేటాను మాయం చేసి కాల్ లెటర్ ఇవ్వకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి ఆయన ఎలా వస్తారు స్వామి? ఎలా రాగలుగుతాడు? నువ్వు పంపిస్తే కదా. ఇలా చెవిలో పూలు పెట్టుకుంటూ పేపర్ లీకులు దాచిపెట్టడానికి నానా అగసాట్లు పడతా ఉన్నారు.